హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ పారా వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఇంట్లో కిచడా షర్బత్ చేశారండి. అంటే మా చిన్నదిన వాళ్ళు చేశారండి ఇవాళ. సో ఇవాళ 7th డే ఆఫ్ మొహరం కాబట్టి కిచడా షర్బత్ అని ఇలా పాలతో షర్బత్ చేస్తారండి. దాని తర్వాత కిచడా అని బగారా రైస్ అండ్ వంకాయ జీడిపప్పు కర్రీ, బంగాళదుంపలు కూడా వేస్తారు కదా, బంగాళదుంపలు కూడా వేస్తారండి. సో నేను తినేసాను, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇలా మధ్యలో మాట్లాడుతూనే ఉంటారు, ఏమనుకోద్దు గైస్. సో హోతా హై వీడియో కాడ్ లేతే హై. సో గైస్ కంటిన్యూ అయితే నేను పెడేస్తున్నాను ఇవాళ, ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో చాలా హడావిడిగా ఉందండి. 7th డే మొహరం ఇవాళ. 7th డే మా చిన్నదినోళ్ళు చేస్తారండి కిచడా షర్బత్, 9th డే మా పెద్ద దినోళ్ళు చేస్తారన్నమాట. సో మా మమ్మీ ఆనవాయితీ వీళ్ళు తీసేసుకున్నారండి. యాక్చువల్గా మొహరం అంటే ఏంటి, అసలు కిచడా షర్బత్ అంటే ఏంటి అన్నది నేను డీటెయిల్గా నా బ్లాగ్లో చెప్తాను మీకు. కిచడా షర్బత్ అంటే మాకు మొహరంకి యాక్చువల్గా నీస్ ఎక్కువ తినరండి. ఇప్పుడు 10 days అయితే మ్యాక్సిమం ముట్టుకోమండి, అసలు షహాదత్ అయ్యేదాకా నీస్ ముట్టుకోము. కిచడా షర్బత్ అని ఇలా బగారా రైస్ చేసి, శనగపప్పు అవి వేసి బగారా రైస్ చేసి దాన్ని మేము ప్రసాదం కింద దేవుడి దగ్గర పెట్టిన తర్వాత, దేవుడికి ఇచ్చేసిన తర్వాత మేము ముట్టుకుంటామండి. సో ఇది మొహరం అంటే ఏంటో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ రోజు అయితే ఈవినింగ్, ఇప్పుడు లంచ్ అయిపోయిందండి మాకు ఇంట్లో. సో ఈవినింగ్ అయితే మేము నగరానికి బయలుదేరుతున్నాము. సో అక్కడ వీడియో కూడా చూపిస్తాను, అక్కడ మొహరం ఎలా చేస్తారు ఏంటన్నది. మ్యాక్సిమం చాలామంది ఫ్రెండ్స్కి తెలుసండి మొహరం అంటే. నాన్ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలామందికి తెలీదు, డీటెయిల్గా చెప్పు అంటున్నారు. సో వాళ్ళ గురించి వ్లాగ్ తీస్తాను. సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30 అవుతుందండి టైము. అక్కడ రీచ్ అయ్యేసరికి మేబీ 7 అలా అవుతుందేమో, కానీ ఫాస్ట్గానే వెళ్ళిపోయామండి. సో మమ్మీకి హాయ్ చెప్పమంటున్నాను నేను. సో యాక్చువల్గా అండి మేము ఫస్ట్లో అయితే మచిలీపట్నం ఎక్కువ వెళ్ళేవాళ్ళమండి. నా ఓల్డ్ వీడియోస్లో అయితే మచిలీపట్నందే ఎక్కువ ఉంటాయండి వీడియోస్. సో ఈసారి అనుకున్నాం ఏంటంటే, ఎందుకంటే వర్షాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, దాని గురించి అని మచిలీపట్నం అయితే కొంచెం మేము ప్రాబ్లం అవుతుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు, ఏదైనా రిస్క్ ఎందుకు తీసుకోవడం. నగరం అయితే మాకు కాస్త దగ్గరండి, కాస్త అంటే చాలా దగ్గరండి. ఇక్కడికి వెళ్ళిపోతే మనం అలా వెళ్ళొచ్చేయచ్చు, కావాలంటే నైట్ కూడా ఉండిపోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. మార్నింగ్ నుంచి బయలుదేరవచ్చు. యాక్చువల్గా మార్నింగే అయిపోతుందండి వచ్చేసరికి. సో అలా అనుకునే బయలుదేరామండి. సో చూసారా మేమైతే రీచ్ అయిపోయామండి. ఇక్కడ సందులన్నీ చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఏంటి ఫరా గారు జనం ఎవరు లేరేంటి అనుకుంటున్నారా, అందరు ఉన్నారండి. అంటే ఆస్థానాలో ఉంటారన్నమాట, ఇమాంబాడా అంటామండి ఆస్థాన్ అంటే. యాక్చువల్గా చాలామంది నాన్ ముస్లిం ఫ్రెండ్స్ నాకు చాలా డౌట్స్ అడిగారు, దీని గురించి కూడా ఇందులో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. యాక్చువల్గా ఆస్థానా అంటే ఏంటి, ఇమాంబాడా అంటే ఏంటి, మస్జిద్ అంటే ఏంటి, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను చెప్పానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడికైతే వచ్చేసాం. సో గాయస్ అల్హమ్దులిల్లా మేమైతే నగరం రీచ్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే 6:30కి బయలుదేరాము. సో ఇక్కడ మా ఇమాంబాడాస్ అంటే ఆస్థానాలు చాలా ఎక్కువ ఉంటాయండి. చాలామందికి నాన్ ముస్లిం ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ అండి, అంటే మీరు ఆస్థానాకి వెళ్తారా అని. మస్జిద్ వేరండి, ఆస్థానా వేరండి. మస్జిద్ అంటే లేడీస్ వెళ్ళమండి, ఆస్థానాకి లేడీస్ వెళ్తాము. సో ఇవన్నీ అవేనండి ఇక్కడ. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫుడ్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడే మాకు మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి ఫుడ్, టీలు అన్నీ ఇక్కడే అరేంజ్ చేసేస్తారండి బయట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇమాంబాడాకి జులూస్ అని తీస్తారండి, జూలా, అక్కడికి వస్తామన్నమాట. సో నేను అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను. మొహరం అంటే మాకు మొహమ్మద్ ప్రవక్త అంటే ఇమాం హుస్సేన్ అండి. మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు ఇమాం హుస్సేన్ వీరమరణం పొందిన రోజులండి ఇవి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీరమరణం పొందారు. చాలామందికి తెలుసండి ఈ హిస్టరీ అంతా. సో వాళ్ళని మేము తలుచుకుంటూ ఈ 10 days అయితే చాలా ఇదిగా నిష్టగా చేస్తామండి పూజలు అయితే. దాని తర్వాత 2 months ఇంకా చేస్తాము. చాలామంది ఏమనుకుంటారంటే 10 days మొహరం అనుకుంటారు, కాదండి దాని తర్వాత కూడా మొహరం ఉంటుంది మాకు. సో ఇదండి. సో మేమైతే మా వదిన వాళ్ళ ఇంట్లో దిగామండి. ఈవిడి దూరపు వదిన అవుతారు. సో వాళ్ళ మనవరాలేంటి తను ఆడుకుంటుందండి. సో నేనైతే లిటిల్ బిట్ వీడియో తీశాను. తను నా ఫ్యాన్, నా సబ్స్క్రైబర్ కూడా. సో చాలా వీడియోస్లో పెట్టానండి, ఓల్డ్ వీడియోస్లో చిన్నప్పటి నుంచి పెడుతున్నాను తని, కానీ చాలామంది చూడలేదు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చేసామండి. ఇదేంటంటే భోజనాలు ఇక్కడే అరేంజ్ చేశారండి అందరికీ. అంటే ఇంట్లో వండుకునే పరిస్థితి ఎవరికి రాదండి దేవుడి దయ వల్ల. అందరు ఇక్కడికి వచ్చే భోజనాలు చేస్తారండి. కింద సెక్షన్ అంతా లేడీస్
లేడీస్దండి. పైన సెక్షన్ అంతా జెంట్స్ ఉంటారన్నమాట. అంటే మాలో సపరేట్ ఉంటారు, మీ అందరికీ తెలుసు కాబట్టి. సో పైన సెక్షన్ అందరూ మా బ్రదర్ వాళ్ళందరూ పైకి వెళ్ళి భోంచేసారండి. కింద సెక్షన్ అంతా లేడీస్ అన్నమాట. సో మమ్మీ, నేను, సిస్టరు మేమందరం ఇక్కడికి వెళ్ళి భోంచేసామండి. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడే చేస్తారు గైస్. భోజనం ఏంటి, టిఫిన్ ఏంటి, టీ సెక్షన్ ఏంటి అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. జస్ట్ మనం వచ్చి ఇక్కడ దువా చేసుకుని వెళ్ళడమే అన్నమాట. సో చూసారా లేడీస్ ఎంతమంది ఉన్నారో. ఇవాళైతే 7th మొహరం అండి. అంటే అస్గర్ అలీహిస్సలాం వీరమరణం పొందిన రోజు అన్నమాట. సో అస్గర్ అలీహిస్సలాం అంటే ఎవరు? ఫరా గారు అంటారేమో. ఇమాం హుసేన్ అంటే మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవడు ఇమాం హసన్, ఇమాం హుసేన్ అండి. సో ఇమాం హుసేన్ యొక్క చిన్న కుమారుడు అస్గర్ అలీహిస్సలాం అండి. తను 6 నెలల బాబు అన్నమాట. తన్ని కూడా చాలా దారుణంగా, అతి దారుణంగా ఇక్కడ షహీద్ చేస్తారండి. సో దాని గురించి అని మేము ఇక్కడ పూజ ఉంటుందండి. ఇవాళ 7th మొహరం ఆయన పూజ అన్నమాట. ఈ 10 days ఒక్కొక్కళ్ళు పూజ ఉంటుందండి. సో 7th మొహరం అయితే ఆయన పూజ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే ఈ టైం వచ్చి మేబీ 1:30 అలా అవుతుందేమోనండి టైము. 12 or 1:30 అవుతుంది. ఆ టైంలో అయితే టీ ఇచ్చారండి అందరికీ. అంటే అక్కడ మజ్లిస్ అవుతుంది, జెంట్స్ మజ్లిస్ అవుతుందండి. లేడీస్ అందరు లోపల ఉంటామన్నమాట. సో జెంట్స్ అందరు చదువుతున్నారు, మేమందరం ఈ సైడ్ కూర్చుని టీ తాగుతున్నాం. దీన్ని చూసారా క్యూట్ వేషాలు వేస్తుంది. ఈ టైంలో కూడా చిన్న పిల్లలు చూసారా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో. నేను అదే ఆశ్చర్యపోయానండి. చిన్న పిల్లలు కూడా నిద్రపోకుండా అంతసేపు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చదివిన నోహాలన్నీ వింటూ చాలా ఇదిగా పార్టిసిపేట్ చేశారు. ఎంజాయ్ అని చెప్పకూడదు నేను అసలు, యాక్చువల్గా సారీ గమనొచ్చేసింది అన్నమాట. సో జూలా అండి, అక్కడ చూశారు కదా జూలా తీస్తున్నారు. జూలా అంటే ఇమాం అస్గర్ అలీహిస్సలాం 6 నెలల బాబు కాబట్టి ఆయన పేరు మీద ఉయ్యాలని తీసి, జూలా అంటే ఉయ్యాలండి, ఉయ్యాలని తీసి ఊరేగిస్తారన్నమాట. సో చిన్నపిల్లలు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఫఖీరియన్ చేస్తారు. అంటే ఆ పిల్లలకి ఆ దేవుడి పేరు మీద పూజ చేస్తారండి. సో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ వేస్తారండి నెత్తి మీద. నేను ఎదురు చూపిస్తానండి. సో జులూస్ తీశారన్నమాట. మేము లేడీస్ అందరం వెనకాల నడుస్తున్నాము. ఇది నైట్ మొత్తం, ఈ ప్రాసెస్ అంతా నైట్ మొత్తం జరుగుతుంది గైస్. సో మేమందరం లేడీస్ వెనకాల నడుస్తున్నాము. అక్కడ ఇంకా ఇక్కడ నుంచి ప్రసాదాలు అయితే పంచిపెట్టడం స్టార్ట్ చేస్తారండి. చిన్నపిల్లలది కాబట్టి ఇది ఫస్ట్ చిన్నపిల్లలు కానీ చాక్లెట్స్, టాయ్స్ అలాంటివి చాలా పంచి పెడతారండి. చిన్నపిల్లలు దానికి ఇంకా ఎక్సైట్మెంట్ అయి తీసుకుంటారనమాట. నేను చాలా ఇదైపోయానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలకి ఎంత బాగా చూస్తున్నారు, మనకు లేవా అనుకున్నాను. కానీ ఎదర ఇంకా మాకైతే సంచులు నిండిపోయినాయి గైస్. అలా పంచి పెట్టారండి. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి పంచుకుంటూ వెళ్ళారు గైస్. చూసారండి జూలా అంటే ఊద్ అంటే సాంబ్రాణి పొగేచుకుంటూ జూలా తీస్తారండి. కానీ ఇంత ప్రేయర్ చేసినా కూడా, ఇంత దువాలో కూడా ఎవ్వరికి డిస్టర్బెన్స్ చేయలేదండి, ఎవ్వరికి డిస్టర్బ్ అవ్వలేదు ఎవ్వరు కూడా. सर तेरा कटा है, झोला भी जला है, झोला भी जला है, मजबूर थी लाचार थी, क्या करती तेरी माँ. సో గాయస్ ఇప్పుడు మీరు చూసిందంతా మాతం అంటారండి. దాన్ని బాధలో అలా చదివి మాతం చేస్తామన్నమాట. సో నేను అన్నాను కదండి చిన్నపిల్లల్ని ఇలా రెడీ చేస్తారని. చూశారు కదా గైస్. సో ఆ బాబుని చూస్తే నాకైతే చాలా క్యూట్గా అనిపించాడండి. చిన్నపిల్లలు అసలు దేవుడి రూపాలు అంటారండి. నిజంగా వాళ్ళు ఏం తెలుసండి, కల్లా కపటం ఏం తెలుసు అసలు. సో చూసారా గైస్, జులూస్ అయితే ఇలా ఉందండి. అల్హమ్దుల్లిల్లా నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగా చేశారు. ఇందులో కూడా ఎవ్వరికి ఇళ్లల్లో అంటే నాన్ ముస్లిం ఫ్రెండ్స్ బయట, ఇది నగరం ఊరు కదండి, బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంత డిస్టర్బెన్స్ లేదండి. వాళ్ళు అదే చెప్తారండి, అక్కడ ఇంత ప్రేయర్ చేస్తారు, ఇన్ని దువాలు చేస్తారు, ఇంత ఇదిగా చదువుతారు, కానీ మాకు నైట్ టైము అలా తిరిగినా కూడా కొంచెం కూడా డిస్టర్బెన్స్ అవ్వదండి అంటారు. దట్టు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారండి. వచ్చి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుంటారు, దువా చేసుకుంటారు. సో టైం అరౌండ్ 1 అవుతుంది అండి. సో మేము ఇలా జూలా వెనకాల వెళ్తున్నాము.
సో చూసారు కదా దారిలో ఇలా కబురు కానీ అందరికి పంచి పెడతారండి. స్వీట్స్, చాక్లెట్స్, టాయ్స్ అలాంటి చిన్నపిల్లలు కూడా పంచి పెడతారు. సో చూద్దాం, ఇంకెదురు వరకు వెళ్తున్నాము. సో గాయస్ చూసారు కదండి, ఇక్కడ నుంచి అయితే ఇలా ప్రసాదాలు అయితే పంచిపెడుతూ ఉంటారండి. ఇంకా స్టెప్ బై స్టెప్ నేను చాలా వరకు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదండి. ఎద్దర చాలా స్టార్ట్ అయిపోయినాయి ప్రసాదాలు అయితే. ఇదంతా లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఏం చేశానండి, కట్ చేసుకుంటూ వచ్చి కొంచెమే ఇందులో యాడ్ చేశాను గైస్. సో చూసారండి, ఇంకా సంచులన్నీ నిండిపోయినాయండి. ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ప్రసాదాలు అలా పెట్టి పంచి పెడుతూనే ఉన్నారండి. ఇదంతా అస్గర్ అలైహిస్సలాం కా సదఖా అంటారు కదా, అలాగా ఆయన బర్కత్ అండి ఇదంతా. నిజంగా ఈరోజు మాకు చాలా చాలా విలువైందండి. ఇప్పుడు కూల్గా ఉంది క్లైమేట్ కాబట్టి, యాక్చువల్గా వర్షం పడుతుందేమో అని చాలా భయపడ్డామండి. యాక్చువల్గా 12కి స్టార్ట్ అయిపోతుంది డైలీ, కానీ ఇవాళ అల్హమ్దులిల్లా వర్షం అయితే పడలేదండి. సో ఇక్కడ చూసారు కదా, హాట్గా బాదం మిల్క్ అయితే ఇస్తున్నారండి. దాని తర్వాత జెల్లీస్, చాక్లెట్స్, స్వీట్స్, ఇంకా బాదం మిల్క్, టీలు. అబ్బబ్బబ్బా, నిజంగా చెప్పాలంటేనండి ఎలా పంచి పెడుతున్నారంటే నిజంగా వీళ్ళకి చాలా బర్కత్ ఇస్తారండి దేవుడు. నిజంగా ఎంత ఇదిగా పంచిపెట్టారండి. సంచులు అంటారు కదా, 2 సంచులన్నీ నిండిపోయినాయి అన్నమాట, అలా పంచిపెట్టారండి. చూసారు కదా గైస్, అక్కడ బాదం మిల్క్ వేడివేడిగా ఇచ్చారు, ఇక్కడ బాదం పాలండి ఇదంతా. సో ఇక్కడ నుంచి టీలు, ఇవి చిన్నగా స్టాల్స్ లాంటివి ఉన్నాయి కదండి, అవంతా డెకరేట్ చేస్తారండి. అప్పుడు ఇమామ్ హుసేన్ టైంలో ఎలా జరిగిందో చూడడానికి డెకరేట్ చేస్తారన్నమాట. సో దాని తర్వాత ఇక్కడైతే చిప్స్ అని, చిన్నపిల్లలది కాబట్టి చిప్స్, చాక్లెట్స్, తర్వాత బాదం మిల్క్. పెద్దోళ్ళు చాలామంది తిరుగుతున్నారు, క్లైమేట్ కూడా దట్టు కూల్గా ఉంది కాబట్టి టీ తాగే వాళ్ళకి వేడిగా టీలు అయితే అరేంజ్ చేశారండి. టీ అయితే చెప్తున్నాను గైస్, నిజంగా టేస్ట్ అయితే సూపర్బ్ అండి. అసలు ఆ ప్రసాదం టైంలో వచ్చే టేస్ట్ మామూలుగా తాగితే అసలు రాదండి. ఈ టైంలో అంత టేస్టీగా ఉందండి టీ అయితే. నేనైతే ఒక కప్ లాగించేసానండి, నిజంగా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ చూసారా, చిన్న బాబు అండి బిస్కెట్స్ ఎలా ఇస్తున్నాడో, నాకు క్యూట్గా అనిపించాడు. అల్హమ్దులిల్లా మీరు మొలా అచ్చా రఖనా బచ్చేకు. నిజంగా దువా చేయాలండి ఇలాంటి చిన్న పిల్లలకి. చూసారా, అస్గర్ అలైహిస్సలాం కా సదఖేసి బచ్చే. నిజంగా ఉర్దూ కూడా వచ్చేస్తుందండి. చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉర్దూలో కూడా మాట్లాడమంటున్నారు, కానీ నేను నా సబ్స్క్రైబర్స్ చాలామంది హిందూస్ అంటే నాన్ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి నేను తెలుగులో చెప్తున్నానండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఆస్థానాకు వచ్చామండి. తర్వాత ఇక్కడ చదవడానికి అని చెప్పి ఇంకా వెనకాల జులూస్ అయితే వస్తుందండి. నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను, ఎందుకంటే వీడియో కూడా తీసుకోవాలి. దట్టు ఇక్కడ మజ్లిస్ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి. సో చూసారు కదా గైస్, మీరే చూసారు కదా దారి మొత్తం. ఇంకా నేను చాలా యాడ్ చేయలేదండి ఇందులో, మొత్తం అంతా కట్ చేశానండి, ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువైపోతుంది దాని గురించి అని. సో ఇలాగా థమ్స్అప్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, షర్బత్ కానీ, టీలు కానీ, బిస్కెట్స్ కానీ, పఫ్స్ కానీ చాలా పంచిపెట్టారండి. నేను సంచి కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ మేము ఇంటికి వచ్చేసరికి అలసిపోయాను గ్యాస్. నేను మార్నింగ్ మేబీ 5 అలా అయిందండి ఇంటికి వచ్చేసరికి. మేము ఇదంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయిందండి. సో నేను ఇక్కడ నుంచి, మా మమ్మీ అయితే ఆస్థానాలో ఉన్నారండి, ఆవిడ దగ్గరికి అని చెప్పి నేను ఆస్థానాకు వచ్చేసాము. సో ఇది రసూలే ఖుదాకి ఆస్థానా అంటారంటండి. సో ఆ ఆస్థానాకైతే వచ్చాము. అంటే నేను చిన్నప్పుడు వచ్చాను గైస్, నాకంత ఐడియా లేదండి, నగరంలో అంత ఐడియా లేదు. నేను చిన్నప్పుడు 10th 9th ఆ టైమింగ్స్లో వచ్చామన్నమాట. సో మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారండి, మా మమ్మీ అండి, మా వదిన అందరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మజ్లిస్ ఉంటుందండి ఇక్కడ. సో గాయస్ ఇదంతా ఆస్థానా చూపిస్తున్నానండి. ఇది చాలా పురాతనమైన ఆస్థానా అండి, చాలా పేరున్న ఆస్థానా. ఇక్కడ ఏం మొక్కుకున్నా అల్హమ్దులిల్లా తీరిపోతుందండి. సో ఆస్థానా అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా ఇప్పుడు నిండిపోతుంది గైస్, మజ్లిస్ చేస్తారు. సో నేను మజ్లిస్ వీడియో అయితే తీయలేదు గైస్, ఎందుకంటే ప్రేయర్స్ చేసేటప్పుడు, దువా చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు వీడియోస్ తీయకూడదని చాలామంది చెప్తారు. సో దాని గురించి అని. సో నేనైతే అందరి గురించి అయితే దువా చేస్తానండి, నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని. సో ఇది నా వీడియో గైస్. నచ్చినట్లయితే మీరు చేయాల్సిందే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ రావాలని నా బెల్ బటన్ మాత్రం నొక్కండి గైస్. ఇంకా మంచి వీడియోస్ అన్నీ మీ దగ్గర దాకా తీసుకుని వస్తాను నేను. సో గైస్ అల్హమ్దులిల్లా నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.